నాకేదైనా ఒక అనారోగ్యం సమస్య వచ్చి ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళి చికిత్స పొందుతానో అదే హాస్పిటల్లో అదే స్థాయిలోని వైద్యం ఆ రాష్ట్రంలోని పేదవాడికి కూడా అందాలనేది మరి ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏమర్థమవుతుంది? ఏదైతే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం ఉందో అది పేదవాడికి కూడా అందించడమే దీని యొక్క ప్రథమ లక్ష్యం అని చెప్పి మరి ఎంతో మానవత్వంతో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మరి రూపొందించి ఆరోగ్యశ్రీ అని చెప్పి కొన్ని లక్షల మందిని వారి యొక్క ప్రాణాన్ని కాపాడినటువంటి కార్యక్రమమే ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే ఇదొక వెల్ఫేర్ ప్రోగ్రాము, వెల్ఫేర్ స్కీమ్ లాగా మనం చూసే కంటే కూడా ఏదైనా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ అంటే దాని మానిటరింగ్ వాల్యూ చూస్తాం. కానీ ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే దీంతో ఇది ఒక మానిటరింగ్ వాల్యూతో పాటు ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉన్నటువంటి అంత శాంక్టిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్గా ఆరోగ్యశ్రీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే కార్యక్రమాన్ని ఈ గొప్ప మానవత్వంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని దీన్ని నిజం చేస్తూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని పేదలకు ఎంతో మంచి చేస్తుందనేటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఈ కార్యక్రమంగా దీన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మరింత స్ట్రెంథెన్ చేస్తూ మరి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా అడుగులు ముందుకు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి 1059 ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3257 ప్రొసీజర్స్కి పెంచినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే నెట్వర్క్ హాస్పిటల్స్ 919 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండేవి మేము అధికారంలోకి వచ్చే నాటికి. మరి వాటిని 2300 హాస్పిటల్స్గా కూడా విస్తరించడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో. అలాగే ఆరోగ్యశ్రీ ఏదైతే 5 లక్షల వరకు వర్తింపు ఉండిందో, 5 లక్షలకే పరిమితం ఉండిందో దాన్ని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అలా మనం ఏది చూసినా కూడా జగనన్న ఆనాడు వైఎస్ఆర్ గారు ఏదైతే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళారో దాన్ని మరింత 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 స్ట్రెంథెన్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానిదే బాధ్యత. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికైనా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ బాధ్యత, ఆ పూర్తి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంగా మాది అని భావించి ఆ సమస్య తనదైనప్పుడు ఎలాంటి బాధ ఉంటుందో, తనదైనప్పుడు ఎంతటి రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని మరి ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమి మనం ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని కొంత డేటా గెయిన్ చేసుకొని మరి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ని కూడా 1-2 సార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ₹1 ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం 3000 కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం, బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు. ఈ రోజున పరిస్థితి ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ని నిలిపివేశాయి. గత 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం
ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. ఇట్ రియలీ సాడెన్సెస్. చాలా బాధేస్తుంది. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకుంటారు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఇది ఆలోచన చేయాలి. జగనన్న ప్రభుత్వంలో ఏవైతే మేము సేవలు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీలైనంత మెరుగ్గా అందించేందుకు ఎంతలా కృషి చేశామో మీ అందరికీ కూడా తెలుసు. కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చి మన నెత్తిన పడితే ఒక్కసారి ఊహించుకోండి. మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కావాల్సినంత సపోర్ట్ని అందించి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక 10 రకాల ప్రొసీజర్స్ని మనం యాడ్ చేసాము మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలకు ఒక రూపాయి ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత, ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం మరి ఏ విధంగా అడుగులు వేసి ప్రజలకు అండగా ఉందో, ప్రజలకు భరోసానిచ్చిందో, ప్రజలకు ఏ విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలో అంతకన్నా మిన్నగా జగనన్న ప్రభుత్వం పనిచేసింది. మరి ఈ రోజున మేము తీసుకొచ్చి మేము పెంచినటువంటి అంటే జగనన్న ప్రభుత్వంలో పెంచినటువంటి ప్రొసీజర్స్ కానీ, జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ అట్లీస్ట్ ఇవి మెయింటైన్ చేస్తే అన్న బాగుంటుంది కదా. ఎలాగో మీరు కొత్త ఆలోచనలు చేయరు. ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము, ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేనట్టే అర్థమవుతా ఉంది. పైగా మీరు చూసినట్టయితే మేము జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంత ఖర్చు చేశామో చెప్పున. 5 ఏళ్లలో 13,500 కోట్లు సుమారుగా 5 ఏళ్ల జగనన్న పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మేము ఖర్చు చేశాం. ఇదే 2014 నుంచి 2019 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు 5,100 కోట్లు వీళ్ళు ఖర్చు చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్లకి 5,100 కోట్లు వీళ్ళు ఖర్చు చేస్తే మేము 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో సుమారు 13,500 కోట్లు మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఖర్చు చేశాము. అంటే ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తే ఇదే మేము జగనన్న ప్రభుత్వంలో సుమారు 3,000 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఖర్చు చేస్తూ వచ్చాం. ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానం. ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అది భారం కాకూడదు. అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాగా మేము తోడున్నాం. మరి ఈ రోజున చూస్తే ఏ దుస్థితిలో ఉంది. కాబట్టి నేను స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చెల్లించి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇంటరప్షన్ వైద్య సేవల్లో కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రీసెంట్గా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కట ఏప్రిల్ 1 నుంచి ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ని తీసుకొచ్చి అమలు చేస్తారంట. అమలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో ఆరోగ్యశ్రీ అనేది ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్. ఇది మనకు చూసినట్టయితే ఈ రాష్ట్రంలో 90% మంది కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఈరోజు మనము సేవలు అందిస్తూ ఉన్నాము. 90% మంది కుటుంబాలు ఈరోజు బెనిఫిషరీస్గా ఉన్నారు.
ఇలాంటి దాన్ని మీరు ఏదో హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ అంటున్నారు. అంటే ఏంటి అంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ఈ బాధ్యతలను అప్పచెప్పాలని చూస్తున్నారు. దట్ మీన్స్ ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. ఇదెక్కడిది అసలుకి? ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో మీకు ఓట్లేస్తే ఏ విధంగా వాళ్లకు మీరు వాళ్ళ మీద వేటు వేస్తున్నారు, ఎలా మీరు చేటు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదా? ప్రజలకు ఒక బాధ్యతగా ఇప్పుడు మేము ఇన్ని ప్రొసీజర్స్ పెంచాము, జగనన్న ప్రభుత్వము ఇంత మేలు చేసింది, దీనికన్నా బెటర్గా మీరు చేస్తారేమో అనేటువంటి ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే మీరు ఏదో ఒక థర్డ్ పార్టీని ఎంగేజ్ చేసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అంటగట్టాలని మీరు చూస్తూ ఉన్నారు. అంటే దట్ మీన్స్ ఏంటి? అసలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే ఏంటన్నా? అసలు ఏంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే? వాళ్ళకు ఏముంటుంది? ద బేసిక్ మోటివ్ ఏముంటుంది? బిజినెస్ మోటివ్ ఉంటుంది, సర్వీస్ మోటివ్ ఉంటుందా? నేను ఇన్సూరెన్స్ కంపెనీలను, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను నేను తప్పు పట్టట్లేదు. బట్ వెరాజ్ ఈ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ది సర్వీస్ మోటివ్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ లేకుండా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ యొక్క బాధ్యత, ప్రభుత్వంగా అదే మన యొక్క బాధ్యత. దీన్ని పక్కకు పెట్టి ప్రభుత్వంగా మనం చేయాల్సిన పనిని ఇంకొక ప్రైవేట్ ఇన్సూరెన్స్ మాడ్యూల్ అని చెప్పేసి ఇంకొక థర్డ్ పార్టీ చేతిలో పెట్టి ఏం చేయాలని? అంటే వెల్ఫేర్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? వెల్ఫేర్ మీద ప్రాఫిట్ చేయాలా, చేసుకోవాలా? ఎంతో కొంత బిజినెస్ మోటివ్ ఉంటుంది కదా. ప్రైవేట్ కంపెనీస్కి సర్వీస్ మోటివ్ ఎందుకు ఉంటుంది?